నీట్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్టుల సంఖ్య 9కు చేరింది. పేపర్ రూపకల్పనలో కీలకంగా ఉన్న బయాలజీ లెక్చరర్ మనీషా గురునాథ్ ని అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. ప్రధాన నిందితులకు 10 రోజుల కస్టడీకి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదిలా ఉంటే నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరో కీలక నిందితురాలిని అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సీనియర్ బయాలజీ లెక్చరర్ మనీషా గురునాథ్ మందరేను ఢిల్లీలో సుదీర్ఘంగా విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. ఆమె నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన నీట్ ప్రశ్నాపత్ర రూపకల్పన కమిటీలో సభ్యురాలుగా పనిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా బోటనీ, జువాలజీ ప్రశ్నాపత్రాలకు ఆమెకు పూర్తిస్థాయి యాక్సెస్ ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. మనీషా మందరే నీట్ పరీక్షకు ముందే కొంతమంది అభ్యర్థులను సంప్రదించి ప్రత్యేక కోచింగ్ నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. గత ఏప్రిల్ నెలలో పూణేలోని తన నివాసంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రశ్నలు, సమాధానాలు చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా పూణే, లాతూర్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ పేపర్ లీక్ కు సంబంధించి ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో ఇంకా మరికొందరి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దర్యాప్తును మరింత విస్తరించినట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం నాడు అరెస్ట్ చేసిన మనీషా వాగ్మరేతో పాటు ప్రొఫెసర్ కులకర్ణిని సిబిఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అభ్యర్థించింది. కేసు విచారణ కోసం మిగిలిన రాష్ట్రాల్లో పలువురిని విచారణ చేయాల్సి ఉందని, కస్టడీకి ఇస్తే కేసు విచారణలో మరింత పురోగతి లభిస్తుందని సిబిఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే నీట్ ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన ఎన్టీఏ కమిటీలోని ఇతర సభ్యులు, అధికారుల ప్రమేయంపై దర్యాప్తు చేయనున్నట్లు సిబిఐ తెలిపింది. దీంతో త్వరలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయం ఎదుట ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరీక్షలు నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటాడుకుంటుందని మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దవడం వల్ల కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి చావులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఎన్ఎస్యుఐ నేతలు డిమాండ్ చేశారు. व्हाट्सएप पे नीट का पेपर बांटा जा रहा था, डिस्ट्रीब्यूट किया जा रहा था। धर्मेंद्र प्रधान जी हिंदुस्तान के एजुकेशन मिनिस्टर कहते हैं कि मेरा कुछ लेना देना नहीं। कमेटी ने रिकमेंडेशन किया था, उसको उन्होंने डस्टबिन में फेंका, कहा कि ऑपोजिशन के लोग कमेटी में बैठे हैं, इसका कोई मतलब नहीं है, कोई जरूरत नहीं है। सच्चाई है कि आपने हिंदुस्तान का जो कोर है, जो सेंटर है, उसको डैमेज किया है। ఇప్పటికే నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేయగా పరీక్షకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించింది. ఇక వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది.